హలో ఫ్రెండ్స్, నేను మీ గీత. వెల్కమ్ బ్యాక్ టు మీరు మెచ్చే వంట. నేను మీకు ఈ వీడియోలో తక్కువ నెయ్యితో కోవా అవసరం లేకుండా బ్రెడ్ హల్వాని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనివల్ల మనకి హల్వా ఎంత తిన్నా హెవీగా ఉండదు. చూడండి, ఈ విధంగా బ్రెడ్ పీసెస్ని ఎడ్జెస్ కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. నేను ఈ హల్వా చేయడానికి 4 బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను. వీటిని ఇలా కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఈ సైడ్స్ కట్ చేసినవి మనకి బ్రెడ్ గ్రామ్స్ చేసుకోవడానికి యూజ్ అవుతాయండి, వేస్ట్ అవ్వవు. వీటిని ఈక్వల్ పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా ఈక్వల్ పీసెస్గా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని మనం గ్యాస్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసి దానిలో ఆ విధంగా పరుచుకోవాలి. సిమ్లో పెట్టి నెమ్మదిగా ఎర్రగా వేయించుకోవాలి. ఈ విధంగా కొద్దిగా నెయ్యి వేసి వేపుకోవడం వలన మనకి తక్కువ నెయ్యి పడుతుంది. దానివల్ల హల్వా ఎంత తిన్నా మనకి హెవీగా ఉన్న ఫీలింగ్ అనేది రాదు. చూడండి, అవి రెడ్గా అయ్యాయి కదా. ఇప్పుడు మనం తీసుకుని మళ్ళా కొద్దిగా నెయ్యి వేసి అదే విధంగా మిగతా పీసెస్ని కూడా వేపుకోవాలి. ఎంత నెయ్యి వేసినా ఈ బ్రెడ్ పీసెస్ పీల్ చేస్తాయి కనుక కొద్దిగా నెయ్యి వేసుకుంటూ వేపుకుంటే నెయ్యి అనేది తక్కువ పడుతుంది. ఇప్పుడు మరలా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని వేపి పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్లను వేపి పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నీ కరెక్ట్గా వేగాయి కదా. ఇప్పుడు మనం వీటిని ఒక గిన్నెలో తీసుకుని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ మనం 4 పీసెస్కి మనం 100 గ్రామ్స్ పంచదారను వేసుకోవాలి. ఇప్పుడు మనం 50 to 80 ml వాటర్ వరకు వేసుకొని, వాటర్ ఎక్కువగా వేసుకోకూడదు, లేదంటే అది మనకి దగ్గరికి త్వరగా అవ్వదు. ఈ విధంగా పంచదార అంతా కలుపుకొని, మనకి తీగపాకం రాకూడదు, జస్ట్ స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు దానికి కొద్దిగా ఇలాచీ పౌడర్ను యాడ్ చేయాలి. ఇలాచీ పౌడర్ను బాగా కలుపుకొని కొద్దిగా ఇక్కడ నేను రెడ్ ఫుడ్ కలర్ అనేది యాడ్ చేశాను. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. నెక్స్ట్ మనం వేపి ఉంచుకున్న బ్రెడ్ పీసెస్ని దీనికి యాడ్ చేసుకోవాలి. పీసెస్ అన్నీ ఇలా యాడ్ చేసిన తర్వాత 10 ml మిల్క్ దీనికి యాడ్ చేయాలి. ఈ మిల్క్ ఇలా యాడ్ చేసి మూత పెట్టి ఉడికించడం వల్ల ఈ మిల్క్ అనేది మనకి కోవాలా అవుతుంది. ఫుల్ ఫ్యాట్ మిల్క్ని ఇక్కడ వాడాలి. నెక్స్ట్ వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి మూత పెట్టి 5 నిమిషాలు అలా మగ్గనివ్వాలి. ఇప్పుడు మనకి హల్వా అనేది దగ్గరికి అవ్వి మిల్క్ కూడా కోవాలా చేంజ్ అవుతుంది. దగ్గరికి అయ్యేంత వరకు కలుపుకొని తీసేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు కూడా తినడానికి స్వీట్ బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్.